ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పిల్లల కోసం ఏదో ఒకటి చేద్దామని చెప్పి సెల్ చూస్తుంటే సెల్ అయితే బ్రెడ్ తోటి కేక్ తయారు చేశారు. ఆ రీల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నేను కూడా చేద్దామని చెప్పి ట్రై చేశాను. వెంటనే అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం బ్రెడ్, ఒక గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ పచ్చిపాలు, 2 కోడిగుడ్లు అయితే వేసి మిక్సీ అయితే పెట్టేశాను. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత ముందుగా కొంచెం బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకున్నాను. బెల్లం ఒక గిన్నెలో వేసి వేడి చేయగానే అది సిరప్ లాగా తయారైంది. ఆ బెల్లం సిరప్ ఒక అడుగున కొంచెం గిన్నెలో పోసి దానిపైన ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్, ఎగ్స్ అవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే పోసేసాను. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ అయితే వేసి ఇడ్లీ పాత్ర మూత పెట్టి కొంచెంసేపు నీళ్ళు అయితే మరగనిచ్చాను. ఆ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న బెల్లం సిరప్, అలాగే బ్రెడ్, కోడిగుడ్లు వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా, దాని మిశ్రమాన్ని మొత్తాన్ని గిన్నెలో పెట్టి ఒక అరగంట అయితే ఉడికించాను. హై ఫ్లేమ్లో అరగంట ఉడికితేనే అది ఉడికింది. అది ఉడికేలోపు నేనైతే 10 సార్లు చూసుంటాను ఉడుకుతుందా లేదా అని. చివరికైతే పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా కుదిరింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరైతే వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. లేదంటే ఆ స్వీట్ మీరు కూడా తయారు చేసి తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్.